viruses. So part 2 of the viruses, right? So here we'll observe one more scientist, Hershey and Chase. Hershey and Chase. So what they observed, right? They confirmed that DNA is the genetic material present in the bacteriophages. Bacteriophages. What are bacteriophages? The viruses which attack the bacteria are known as bacteriophages. బ్యాక్టీరియాను ఆశించేటటువంటి వైరస్లను బ్యాక్టీరియోఫేజెస్ అంటారు. అందులో డిఎన్ఏ అనేది ఒక జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుందని చెప్పినటువంటి వాళ్ళు హార్షీ అండ్ చేజ్, రైట్? వెరాజ్ Franklin Conrad. So what they observed is RNA is the genetic material present in the tobacco mosaic virus. Tobacco mosaic virus లో RNA అనేది కేంద్రకామ్లంగా జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది అని నిరూపించిన వారు ఫ్రాంక్లిన్ Conrad. Right, and next one, if you observe, right, Sinshimar observed the presence of single-stranded DNA, ఏకపోచ DNA అనేది ఎందులో ఉన్నట్టుగా గమనించాడు అంటే బ్యాక్టీరియోఫేజ్ pi into 174 అనేటటువంటి బ్యాక్టీరియోఫేజ్ లో సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఉంటుంది అని చెప్పినటువంటి వాడు సిన్షిమర్ అన్నమాట, right? Another scientist, if we come to next one, that is retroviruses were discovered by taming. So example for retrovirus, that is HIV virus comes under retrovirus, and those retroviruses were discovered by taming, right? So next, coming to the another one, right? So viruses వేటినైతే ఆశిస్తాయో వాటిని బేస్ చేసుకొని మనకి viruses are of different types. If the viruses attacks these animals ని ఆశించేటటువంటి viruses ని జూఫేజెస్ అంటారు. ప్లాంట్స్ ని ఆశించేటటువంటి వైరసెస్ ను ఫైటోఫేజెస్ అని అంటారు. ఓకే, రైట్. బ్యాక్టీరియాస్ ను ఆశించేటటువంటి వైరసెస్ ను బ్యాక్టీరియోఫేజెస్ అని అంటారు, రైట్? నెక్స్ట్ ఫంగస్ శిలీంధ్రాలను ఆశించేటటువంటి వైరసెస్ ను మైకోఫేజెస్ అంటారు. శిలీంధ్రాలను ఆశించేటటువంటి వైరసెస్ ను మైకోఫేజెస్ అని అంటారన్నమాట. తర్వాత సయనోబాక్టీరియాను ఆశించేటటువంటి సైనోబాక్టీరియా అంటే ఏంటన్నమాట? నీలి హరిత శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గేను ఆశించేటటువంటి వైరసెస్ ను సయనోవైరసెస్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట, రైట్? సో ఈస్ట్ కణాలను ఆశించేటటువంటి వైరసెస్ ను జైమోఫేజెస్ అని
చెప్పడం జరుగుతుంది అన్నమాట. వైరస్లు అవి ఆశించేటటువంటి ఆతిథేయుని బట్టి మనకి జూఫేజెస్, ఫైటోఫేజెస్, బ్యాక్టీరియోఫేజెస్, మైకోఫేజెస్, సైనోఫేజెస్ అండ్ జైమోఫేజెస్ అని రకాలుగా మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ వైరస్ యొక్క రేణువులను ఏమని చెప్పడం జరిగింది? వీరియాన్స్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. వైరస్ రేణువులను వీరియాన్స్ అని చెప్పడం జరుగుతుంది. రైట్, సో వీటి యొక్క పరిమాణాన్ని విషయానికి వచ్చినట్లయితే ద సైజ్, వెన్ కమ్ టు ద సైజ్ ఆఫ్ ద వైరసెస్, దే ఆర్ ranges from 10 nanometers to 300 nanometers. 10 nanometers to 300 nanometers. రైట్, ఇందులో మనము అతి చిన్న వైరస్ అనే విషయానికి వచ్చినట్లయితే, what is the example for అతి చిన్న వైరస్? The bacteriophage F2 is the smallest virus. Next, అతి పెద్ద వైరస్ విషయానికి వచ్చేసినట్లయితే ఎగ్జాంపుల్ వ్యాక్సినియా వైరస్ is the largest one. అతి పెద్ద వైరస్ వ్యాక్సినియా వైరస్, అతి చిన్న వైరస్ వచ్చేసి బ్యాక్టీరియోఫేజెస్. ఓకే, సో ఈ వైరసెస్ అనేవి కంటికి కనపడవు, మామూలు సూక్ష్మదర్శుల్లో కూడా మనం వాటిని చూడలేము. రైట్, సో సాధారణంగా వైరస్లన్నిటిని కూడా స్కానింగ్ లేదంటే ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సహాయంతో చూస్తారు. స్కానింగ్ లేదా ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో వీటిని చూడడం జరుగుతుంది. Okay, now coming to shapes. Right, so viruses are of different shapes. Right, so for example, so if they are a rod shape, right, some of the viruses are a rod shape. So example for rod shaped virus, that is a tobacco mosaic virus. Now coming to the next one, rectangular shaped one. Rectangular shaped virus. What is that? Vaccinia virus is in rectangular shape. Right, and next one, polygonal, బహుభుజి ఆకారంలో ఉండేటటువంటి వైరస్. బహుభుజి ఆకారంలో అంటే అనేక ముఖాలను కలిగినటువంటి వైరస్. బహుభుజి ఆకారంలో, polygonal shape. So example is adenovirus. Adenovirus is of polygonal in shape. Right, so this adenovirus has 20 phases. 20 ముఖాలను కలిగి ఉంటుంది. తర్వాత వీటిలో అన్ని కూడా సమబాహు త్రిభుజాలను కలిగి ఉంటుంది. Equilateral triangles are present in this polygonal shape of that adenovirus. Okay, another one is a spherical round ball shape. Spherical example is poliovirus. Spherical shaped one is example is poliovirus. And next one, tadpole. Toka kappa. Tadpole shape. Tadpole shaped virus. What is that? Bacteriophage. బ్యాక్టీరియాను ఆశించేటటువంటి వైరస్ టాడ్పోల్ వైరస్ గా చెప్తాం. ఇక బుల్లెట్
bullet-shaped virus, right? That is known as a rhabdovirus. Example is rhabdovirus. It is in the shape of a bullet. It is in the shape of a bullet అని చెప్తారన్నమాట. ఓకే, బుల్లెట్ షేప్ ఉంటుంది. సో సాధారణంగా జంతువులను ఆశించేటటువంటి వైరస్లు బుల్లెట్ షేప్డ్ వైరసెస్ ఉంటాయి. ప్లాంట్ ని ఆశించేటటువంటి వైరసెస్ లో రాడ్ షేప్డ్, దండాకారంలో రాడ్ షేప్డ్ వైరసెస్ మనం గమనిస్తాం అన్నమాట. ఓకేనా, రైట్. అండ్ దీస్ వైరసెస్, వెరీ ఇంపార్టెంట్, viruses are the connecting link, right? రెండిటి మధ్య కలిపేటటువంటివి అన్నమాట. Viruses are the connecting link between living things and non-living things. Living things and non-living, సజీవులకు నిర్జీవులకు సంధాన సేతుగా ఉంటుందని మనం చెప్పొచ్చు అన్నమాట. Right? So outside the living cell, outside the living organism, viruses are dead. They are like a crystals. Okay? Right? When it is present inside the living cell, then it is alive. Inside the host cell, inside the living host cell, viruses are alive and shows replication. Right? So that means what here, when they are present in the living cell, what happens? They are replicating. So అంటే ఇక్కడ replication అనేది జరుగుతుంది అంటే what we say that they are alive అని చెప్పొచ్చు అన్నమాట. So they are connecting link between living and non-living things, right? So usually viruses are nucleoproteins. Chemically what they are? They are nucleoproteins. కేంద్రకామ్లాన్ని ప్రోటీన్ తోడును కలిగినటువంటి స్ట్రక్చర్ అన్నమాట viruses. Viruses are chemically they are nucleoproteins. Chemically they are nucleoprotein అని చెప్తారన్నమాట. alright? సో ఇంతకు ముందు మనం చూసాము ప్లాంట్స్ ని ఆశించేటటువంటి వైరసెస్ లో ఏ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది? ఏముంటుంది? RNA ను కలిగి ఉంటుంది. ప్లాంట్స్ ను ఆశించేటటువంటి వైరసెస్ లో సాధారణంగా ఏం కనబడుతుంది? RNA కనబడుతుంది, రైట్? కానీ బట్ ఇన్ cauliflower mosaic virus, in cauliflower mosaic virus and in Dahlia mosaic viruses. In these what is present? DNA is present. Exception, right? Usually the viruses which attack the plants contain RNA as the genetic material, but in cauliflower mosaic virus and in Dahlia mosaic virus, what is the genetic material? DNA is the genetic material. And the viruses which attacks the animals usually contains the DNA, right? Animal ను ఆశించేటటువంటి వైరసెస్ లో ఏ కేంద్రకామ్లాన్ని కలిగి ఉంటుందంటే డిఎన్ఏ ను కలిగి ఉంటుంది. బట్ ఎక్సెప్షన్, బట్ influenza virus and polio virus, so these contain RNA as the genetic material, right? So viruses are nucleoproteins. అని మనం చెప్పడం జరిగింది అన్నమాట. nucleoprotein structure. Okay, right? So ఎలా ఉంటుందన్నమాట? This is the genetic material and it is surrounded by
a protein envelope, a protein envelope, protein envelope, ప్రోటీన్ తొడుగును కలిగి ఉంటుంది అన్నమాట. ప్రోటీన్ తొడుగును కలిగి ఉంటుంది. రైట్. సో ఈ తొడుగును తయారు చేసేటటువంటి నిర్మాణాత్మక ఉప ప్రమాణాలను subunits, the subunits which form this protein envelope. And what we call the protein envelope? The protein envelope is called a capsid. The protein envelope is called a capsid. This capsid is made up of structural subunits, and those are called capsomeres. Capsomeres అని చెప్పడం జరుగుతుంది. Capsomeres, రైట్. సో ఎనిమల్స్ ను ఆశించేటటువంటి ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ లో ఈ ప్రోటీన్ తొడుగుకు వెలుపలి వైపున ప్రోటీన్లతోటి, కార్బోహైడ్రేట్స్ తోటి, లిపిడ్స్ తోటి తయారయ్యేటటువంటి వెలుపలి తొడుగు అనేది ఉంటుంది. ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ లో, రైట్, ఎక్కడ ఆశిస్తున్నది? ఎనిమల్స్ ను ఆశించేటటువంటి వైరసెస్ లో, లైక్ ఇన్ఫ్లుయెన్జా వైరస్, right? So outside this protein coat, one more coat is there, and that is made up of proteins, carbohydrates and lipids. So ee envelope nu peplos antaru, right? Ee peplos ni తయారు చేసేటటువంటి ఉప ప్రమాణాలను, సబ్ యూనిట్స్ ని పెప్లోమియర్స్ అని అంటారనమాట. పెప్లోమియర్స్ అని అనడం జరుగుతుంది. అయితే ఈ వైరసెస్ లో ఉండేటటువంటి కేంద్ర కామ్లాలు అనేవి మనకి 4 రకాలుగా ఉండడం జరుగుతుంది. కొన్ని వైరసెస్ లో డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ, కొన్ని వైరసెస్ లో సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. In some other viruses it contains a double stranded RNA. In some viruses it contains single stranded RNA, right? So double stranded DNA, right? రెండు పోచలు కలిగినటువంటి DNA ను కలిగి ఉంటుంది. ఓకే, సో ఎక్కడ చూస్తాము అనే దాన్ని చూద్దాం. So this double stranded DNA is present in T2 and T4 bacteriophages. T2 and T4 bacteriophase లో ఏం చూస్తాము? డబుల్ స్ట్రాండెడ్ DNA ను చూస్తాం. అలాగే ఇంకెక్కడ చూస్తాము అంటే హెపటైటిస్ B అండ్ హెర్పస్ వైరసెస్ లో ఎలాంటి చూస్తాం అనమాట? డబుల్ స్ట్రాండెడ్ DNA ని మనం చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక సింగిల్ స్ట్రాండెడ్ DNA, ఏకపోచలు కలిగినటువంటి DNA ను ఎక్కడ చూస్తామంటే కోలీఫేజ్. అనదర్ వన్ X74 లో చూడడం జరుగుతుంది. అలాగే M30 అనేటటువంటి వైరసెస్ లో సింగిల్ స్ట్రాండెడ్ DNA is found, right? Now coming to viruses ను కలిగినటువంటి RNA ను కలిగినటువంటి వైరసెస్. ఓకే, సో జనరల్లీ RNA కలిగిన వైరసెస్ ను ఎవరిని అటాక్ చేస్తుంటాయి అంటే ప్లాంట్స్ ను అటాక్ చేస్తుంటాయి. ఎనిమల్స్ ను ఆశించేటటువంటి వైరస్ లో ఉండేటటువంటి కేంద్ర కామ్లము జనరల్ గా ఏముంటుంది? DNA ఉంటుంది. RNA ఎక్కడ ఉంటుంది? ప్లాంట్స్ లో ఉంటుంది, రైట్? సో కొన్ని వైరసెస్ లో డబుల్ స్ట్రాండెడ్ RNA ఎక్కడ ఉంటుంది అనమాట? ఇది ఎగ్జాంపుల్ వూండ్ ట్యూమర్ వైరస్ లో ఉండడం జరుగుతుంది. Another example, maize rough
dwarf virus, maize rough dwarf virus, rice dwarf virus. ఓకే, ఇందులో మనకి ఏం కనపడుతుంది? డబుల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ. ఇంకా ఇక్కడ చూస్తాము ఇది బ్లూ టంగ్ వైరస్, బ్లూ టంగ్ virus, blue tongue virus, and in the bacteriophage pi6. In these viruses you will see this double stranded RNA, and where you find the single stranded RNA, right? So these are found in retroviruses, HIV virus. Okay, and it is also seen in tobacco mosaic virus, and the single stranded RNA is also found in polio virus, right? So this is regarding the type of genetic materials present in the various viruses. In some viruses, you will find the double-stranded DNA, that is T284, bacteriophage, hepatitis B, and herpes. Single-stranded DNA is found in coliphages and PIX174 and M13. Double-stranded RNA is found in wound tumor virus, maize rough dwarf virus, rice dwarf virus, blue tongue virus, Pi6, bacteriophage, Pi6. Single-stranded RNA is found in retroviruses, tobacco mosaic virus, and also in polio virus.